ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పుదీనా రైస్ చేయాలనుకుంటున్నాను. కావాల్సిన పదార్థాలు చూసుకోండి. పుదీనా, పచ్చిమిర్చి, అల్లం తెల్లగడ్డ, గరం మసాలా, ఉల్లిపాయలు, టమాటోలు. మొదటగా ఈ గరం మసాలాన్ని ఇలా మిక్సీలో వేసుకొని పుదీనా, హరిమిర్చి, అల్లం తెల్లగడ్డ అన్నీ ఇలా వేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఇదే మిక్సీలో కట్ చేసిన టమాటాలు కానీ వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా పేస్ట్ చేసుకోవాలి. కుక్కర్ పెట్టుకొని నూనె పోసుకొని వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు బాగా రెడ్గా వచ్చిందాక వేగనియాలి. ఇలా ఉల్లిపాయలు బాగా రెడ్ అయినాక ఈ రుబ్బు పెట్టుకున్న పేస్ట్ దీంట్లో వేసేయాలి. ఇలా పేస్ట్ బాగా దీంట్లో మంచిగా ఉడకాలి. చూసారా, ఇలా మంచి నూనె బయటకు వచ్చేసింది. మంచి స్మెల్ వస్తుందండి. దీంట్లో కావాల్సిన మసాలాలు వేసుకుందాం. ఒక స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, మనం ముందరే పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి కొంచెం కారం, ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్ బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఒక 2 స్పూన్ పెరుగు. 2 గ్లాసుల బియ్యము తీసుకున్నాను, కడిగి పెట్టుకున్నాను. కుక్కర్లో వేసేద్దాం. ఇలా బియ్యాన్ని బాగా దీంట్లో మిక్స్ చేసుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు నీళ్ళు తీసుకుంటున్నాను. ఆ నీళ్ళు దీంట్లో పోసేస్తూ నీళ్ళు పోసిన తర్వాత బాగా ఇలా మిక్స్ చేసుకొని 1 స్పూన్ నిమ్మరసం ఇది బాగా ఇలా కలుపుకొని ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకొని మూత పెట్టేసి 3 స్టీమ్లు రానివ్వండి. చాలు, 3 స్టీమ్లు అయిపోయినాయి. ఓపెన్ చేసేద్దాం. వావ్, సూపర్ స్మెల్ వస్తుందండి. ఇలా కొంచెం కలిపేసుకొని పుదీనా రైస్ రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.